హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఎప్పుడైనా సేమియాతో ఈ రెసిపీని ట్రై చేశారా? ఒక్కసారి ట్రై చేయండి. పొట్టలో అయితే చాలా హాయిగా ఉంటుంది ఈ ఫుడ్ని తింటూ ఉంటే. ఇంకెందుకు ఆలస్యం, మనమైతే ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఒక గ్లాస్ వరకు సేమియాల్ని వేసుకొని పచ్చి వాసన పోయే విధంగా వేయించుకొని, ఏ గ్లాస్తో అయితే సేమియా తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ని కూడా యాడ్ చేసి మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా ఒకసారి చేత్తో చెక్ చేసుకోండి, ఉడికినట్టు తెలుస్తుంది. దీన్ని ఇప్పుడు ఒక జల్లెల్లోకి వేసేసుకొని వాటర్ అంతా కూడా వడలనిచ్చేయాలి. ఇప్పుడు ఇది వాటర్ అంతా కూడా బయటకి పోయిన తర్వాత చల్లారి పెట్టేసుకోండి సేమియాని. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆ బాండీలోకి కొంచెం మనం ఆయిల్ అనేది యాడ్ చేసుకొని పోపు వేసేసుకుందాము. పోపు అంటే తెలిసిందే కదా, ఆవాలు, సాయిపప్పు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా కుదిరితే వేసుకోండి. కొంచెం కరివేపాకు కూడా వేసేసి మంచిగా వేయించేసుకోవాలి. అవి అలా వేగుతూ ఉండగా 2 ఇంచుల అల్లం ముక్క, 2 పచ్చిమిరకాయలని మిక్సీ పట్టేసి ఆ పేస్ట్ని కూడా ఈ తాలింపులోకి అయితే వేసేస్తున్నాను. ఇదంతా కూడా పచ్చివాసన పోయే విధంగా వేయించేసుకొని, ఏ గ్లాస్తో అయితే సేమియా తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసులు పెరుగు, చిన్న గ్లాస్తో పాలను కూడా యాడ్ చేసుకొని మంచిగా కలపెట్టుకోండి. నేనైతే గేదె పాలుతో తోడేసిన పెరుగునైతే తీసుకున్నాను. టేస్ట్ బాగుండిద్ది అని చెప్పి నేను ఈ పెరుగు అయితే తీసుకున్నాను. మీరైతే ప్యాకెట్ పెరుగైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా కలపెట్టేసుకొని, ఇందాక మనం పోపు వేసుకున్నాం కదా, అల్లం పచ్చిమిర్చి వేసుకొని ఆ పోపుని దీంట్లోకి వేసేసుకొని మరొక 2 నిమిషాల పాటు నీట్గా కలిపేసుకోండి. లైట్గా పులిసిన పెరుగు అయితే ఇంకా బాగుంటుందండి, లేదు అంటే ఫ్రెష్గానే యాడ్ చేసుకోండి. ఇంకా రుచికి సరిపడా సాల్ట్ వేసి మంచిగా కలిపెట్టాక వేయించుకున్న జీడిపప్పు పలుకులు, అలాగే దానిమ్మ గింజలు, కుదిరితే గ్రీన్ గ్రేప్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది. ఇంకా ఫైనల్గా ఇలా గార్నిష్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ కమ్మగా ఉండే ఈ సేమియా దద్దోజనం రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. మా ఇంట్లో చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఇష్టంగా తింటారు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మా వారికి నాకు ఎంతో ఇష్టమైన ఈ మష్రూమ్తో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే కర్రీని అయితే చేయబోతున్నానండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ప్లెయిన్ రైస్ కానీ బగారా రైస్ కానీ చాలా బాగుంటుంది. రెండైతే ఇంకెందుకు ఆలస్యం, ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నెలోకి వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసి మష్రూమ్స్ అన్నిటిని దాంట్లోకి వేసేసుకొని నీట్గా మట్టి లేకుండా 1కి 2 సార్లు అయితే క్లీన్ చేసేసుకోవాలి. ఇదైతే సెకండ్ టైము నేను క్లీన్ చేసుకుంటూ, ఇలా క్లీన్ చేసుకునేవన్నీ కూడా మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. నేనైతే కొంచెం చిన్నగానే కట్ చేస్తున్నానండి. నాకు ఎక్కువగా పెద్ద ముక్కలు అయితే ఇష్టం ఉండదని నేనైతే చిన్నగానే కట్ చేస్తున్నాను. అప్పుడైతే ముద్దకి ఎక్కువ మష్రూమ్స్ తగులుతాయి. ఇలా అన్నీ కట్ చేసుకుని ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేయాలి. దాంట్లోకి కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక 3, అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు, ఎక్కడా కూడా పచ్చిగా అనేది ఉండకుండా మొత్తం గోల్డ్ కలర్లోకి రావాలి. అలా మంచిగా మగ్గిచ్చేసుకోండి మూత పెట్టేసి. ఇప్పుడు మసాలాకి ధనియాలు, లవంగాలు, అల్లం, జీలకర్ర, వెల్లుల్లి, దాల్చిన చెక్క, ఒక స్టార్ రేకులు 2 వేసేసుకొని మొత్తాన్ని కూడా దీంట్లోకి నానబెట్టుకున్న గసగసాలని కూడా వేసుకొని మంచిగా పేస్ట్లా పట్టేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆనియన్స్ చూసారా, నేను చెప్పినట్టుగానే చక్కగా వేగాయి. ఇప్పుడు దీంట్లోకి ఒక 3 టమాటోస్ని కూడా సన్నగా తరిగేసి వేసుకోండి, లేదు అంటే ప్యూరీ వేసుకోండి. నేనైతే ముక్కలుగా వేసాను. మొత్తాన్ని కూడా వేసేసి దీంట్లోకి మష్రూమ్స్ని కూడా యాడ్ చేసేసి మొత్తాన్ని కూడా మూత పెట్టేసి దగ్గర 6 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత ఇందాక మిక్సీ పట్టిన మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకొని మంచిగా కలిపెట్టేసుకోండి. ఇలా మంచిగా కలిపెట్టి మూత పెట్టేసి ఇంకో 4 నిమిషాలు మగ్గబెట్టిన తర్వాత ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా, దాన్ని వేసుకోండి, లేదు అంటే జీడిపప్పు పేస్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో ఉంది కాబట్టి యాడ్ చేశాను, లేదంటే స్కిప్ చేయొచ్చు. దీన్ని కూడా ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా యాడ్ చేసి ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసి మంచిగా కలిపెట్టేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ యమ్మీగా ఉండే నా స్టైల్లో మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని అయితే మీరు వైట్ రైస్లో కానీ బగారా రైస్లో కానీ సర్వ్ చేసుకోవచ్చు, లేదు అంటే చపాతీ ఆర్ పుల్కాలో కూడా చాలా బాగుంటుంది. ఇంకొక నిమిషం మూత పెట్టేసి మూత తీస్తే అంతే, రెడీ అయిపోయింది. ఎలా అనిపించింది? లుక్ అయితే సూపర్ ఉంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.
హలో అందరికి, పిల్లలు అండ్ పెద్దలు హెల్త్ ఇంప్రూవ్ చేసే నువ్వులు పల్లీలు చిక్కీ రెడీ చేసుకుందాం. స్టవ్ వెలిగించి బాండి పెట్టి 2 కప్పుల వరకు పల్లీలు వేసుకొని ఒక 20 నిమిషాల పాటు మంచిగా వేయించేసుకోవాలి. ఎక్కడ కూడా పచ్చిగా ఉండకూడదు. ఇప్పుడు దాకా అయితే సగం అయితే వేగిపోయాయి, మిగతా సగాన్ని కూడా వేయించేసుకున్నాం. ఇలా మొత్తంగా ఫైనల్ గా ఇలా మొత్తం వేగిన తర్వాత మ్యాష్ చేసే మ్యాషర్ తో ఇలా మొత్తం మనం నలుపుకున్నట్టయితే పొట్టు తీయటానికి చాలా ఈజీగా అయితే అయిపోతుందని. తర్వాత ఉన్న మిగతా వాటికి కూడా చేతి ఇలా జస్ట్ నలిపేస్తే చాలు, పొట్టు అంతా రాలిపోతుంది. పొట్టు తీసేసుకుని పక్కన పెట్టుకుని అదే బాండిలోకి ఒక అరకప్పు దాకా నువ్వులు వేసి మంచిగా కలర్ చేంజ్ అయిన తర్వాత పక్కన పెట్టేసుకుని, చూసారా పల్లీలు కూడా ఎంత చక్కగా పొట్టు ఊడిపోయాయో. ఈ రెండింటిని పక్కన పెట్టుకుని అదే బాండిలో ఒక స్పూన్ నెయ్యి వేసి ఒక 2 కప్పులన్నర వరకు బెల్లాన్ని కూడా వేసుకోండి. ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నా అదే కప్పుతో బెల్లాన్ని కూడా తీసుకోండి. దీంట్లోకి కొంచెం వాటర్ పోయండి. ఇది వచ్చేసరికి ఆర్గానిక్ బెల్లం అండి, డిమార్ట్ లో తీసుకుందాం. దీంట్లో అయితే కొంచెం ఇసుక అయితే వచ్చింది. ఎప్పుడు తెచ్చే దగ్గర ఆర్గానిక్ బెల్లం అయిపోయిందంటే డిమార్ట్ లో తీసుకొచ్చాము. ఇప్పుడు దీన్ని వడకట్టేసుకొని ఆ పీచులు ఇసుక అంతా పోయిన తర్వాత మళ్ళీ అదే బాండిలోకి ఆ బెల్లం పాకాన్ని కూడా వేసి ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని యాడ్ చేసి మంచిగా కలిపెట్టుకుంటూ 2-3 పొంగులు వచ్చే వరకు దీన్ని అయితే మరిగించేసుకోవాలి. ఇలా మరుగుతూ ఉండగా ఒక గిన్నెలోకి వాటర్ పోసుకొని పాకాన్ని వేస్తే ఇలా ఉండలా రావాలి. అప్పుడైతే కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్ గా ఉన్నట్టు, మనకి రెసిపీ కూడా సూపర్ గా వస్తుంది. ఇలా రావాలి ఎగ్జాక్ట్ గా. ఇలా వచ్చిన తర్వాత కూడా ఒక్క 1.5 మినిట్, జస్ట్ 1.5 మినిట్ అయితే సరిపోతుంది. ఇలా కలుపుకుంటూ పొంగు రానిస్తూ ఉండండి. ఈ లోపల మనం ఇందాక పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, వాటిని చేతితో నలుపుకొని డబల్ బద్దగా అవ్వాలి. పప్పుగా కాకుండా డబల్ బద్దగా వేయండి. కాస్త నలిపితే విరిగిపోతాయి. అలా వేయటం మూలంగా చిక్కీస్ అనేవి బాగా వస్తాయి. అలాగే నువ్వులు కూడా యాడ్ చేసేసుకొని పాకం మొత్తం కూడా ఈ మిశ్రమం అంతటికి పట్టేసే విధంగా కలుపుతూనే ఉండండి. ఈ పాకం అంతా కూడా ఈవెన్ గా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి 1 నిమిషం పాటు పక్కన పెట్టుకొని ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ కి నెయ్యి అనేది మొత్తాన్ని కూడా అప్లై చేసుకోండి. ఇప్పుడు ఇందాక మనం నువ్వులు అండ్ పల్లీలు వేసిన మిశ్రమాన్ని దీంట్లోకి వేసుకొని మీకు కుదిరితే ఉండలు చుట్టుకోండి, లేదు అనుకుంటే ఇలా చిక్కీస్ లా రెడీ చేసుకోండి. ఫైనల్ గా మొత్తాన్ని స్ప్రెడ్ చేసేసుకొని వేడిగా ఉన్నప్పుడే మనం ఇలాగా కావాల్సిన షేప్ లో ఇలాగ ఆనవాళ్ళు పెట్టేసుకుంటే ఒక 20 నిమిషాల పాటు చల్లారనిచ్చుకొని మనం ఒక పేపర్ వేసుకొని ఆ పేపర్ పైన ఈ పప్పు చెక్కని ఇలా తిప్పి ప్లేట్ పైన కొంచెం కొడితే ముక్కలన్నీ రాలిపోతాయండి. ఇంక వీటన్నిటిని ప్లేట్ లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే మా చిన్నోడికి పెద్దోడికి మా వారికి అందరికీ నచ్చిన ఈ హెల్తీ బైట్స్ అన్నమాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మా చిన్నోడు ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మా పెద్దోడు ఎప్పటి నుంచో పావుబాజీ చేయి మమ్మీ అని అడిగారండి. అందుకని చెప్పి మేము డిమార్ట్కి వెళ్ళినప్పుడు బన్స్ అయితే తీసుకొచ్చాను. ఇంకైతే ప్రిపేర్ చేస్తున్నాను. స్టవ్ వెలిగించి పాండి పెట్టి బటర్ని అయితే యాడ్ చేసి బటర్ లోకి కొంచెం 1 టేబుల్ స్పూన్ దాకా సోంపు వేగాక 4-5 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గబెట్టేసి ఇలా మగ్గిన తర్వాత దీంట్లోకి ఉడికిచ్చి పెట్టుకున్న బంగాళదుంపల్ని పీల్ తీసేసి మంచిగా మ్యాష్ చేసి దీంట్లోకి వేసేసుకొని మంచిగా కలిపెట్టేసేయాలి. ఇలా కలిపిన తర్వాత దీంట్లోకి ఒక 4 టమాటోస్ ని కడిగి శుభ్రంగా మిక్సీలోకి వేసేసి ప్యూరీ పట్టేసి దీంట్లోకి యాడ్ చేసేసి మంచిగా కలిపెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఆమ్చూర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, రుచికి సరిపడా కారము, చిటికెడు పసుపుని వేసి మంచిగా కలిపెట్టేసుకోవాలి. ఇవన్నీ ఇలా కలిపి ఒక 4-5 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత దీన్ని కొంచెం సాల్ట్ యాడ్ చేసి మ్యాషర్ తో మంచిగా మ్యాష్ చేసేసుకోవాలి. మనకి పావుబాజీ కర్రీ ఎలా అయితే వస్తుందో మెత్తగా అలా రావాలన్నమాట. గ్లాసున్నర వరకు వాటర్ ని పోసుకోండి. తర్వాత థిక్గా అయిపోతుంది, ఏం పర్వాలేదు. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ దాకా పావుబాజీ మసాలాను కూడా వేసి ఎగ్జాక్ట్ పావుబాజీ కలర్ వచ్చే వరకు మనం ఇలా మిక్స్ చేసుకుంటూ ఏమైనా తక్కువ అయితే కలుపుకొని మంచిగా కలిపెట్టేసుకొని ఫైనల్ గా కొత్తిమీర కూడా యాడ్ చేసేసి 3-4 నిమిషాల పాటు మూత పెట్టేసి కుక్ చేసుకోండి. ఇది ఇలా కుక్ అవుతూ ఉండగా బన్స్ మీకు ఎన్నైతే కావాలో అన్ని తీసుకొని ఇలా మజ్జిగ కట్ చేసి మొత్తాన్ని కూడా ఇలా పెట్టేసి అన్నిటిని ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత నా దగ్గర ఉన్న బటర్ ని కొంచెంగా అన్నిటికీ అంటే విధంగా రాసేసి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఈ బాండి మీదకి ఇవన్నీ కూడా ఎలా పరిచేసుకున్నాను. దీనిపైన ఇంకొంచెం బటర్ వేసి 2 పక్కల తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి కొంచెం రోస్ట్ గా వేగే వరకు వేయించుకొని పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు మన పావుబాజీ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా సర్వ్ చేసేసుకుందాం. ఒక ప్లేట్ తీసుకొని బన్స్ పెట్టుకొని ఎక్కువ పావుబాజీ కుర్మాని పెట్టేసుకొని
ఆనియన్స్ కొంచెం లెమన్ పెట్టుకొని కొంచెం బటర్ వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే నోట్లో నుంచి మాటలు రావు. ఆల్రెడీ మా పెద్దోడు టేస్ట్ చేస్తున్నారు. మీకు ఎలా అనిపించింది? రెసిపీ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ కూడా చేయండి. బాయ్ బాయ్. హలో అందరికీ. తొక్కుడు లడ్డూలు చేసుకుంటే ఇంత సింపులా అని తెలిస్తే మీరే రెడీ చేసుకుంటారండి ఇంట్లోనే. నోట్లో వేసుకోగానే కరిగిపోతున్నాయి. చాలా బాగా కుదిరాయండి. అందుకని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ముందుగా పావు కప్పు షుగర్ని, ఒక యాలక్కాయని మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోండి. ఏ కప్పుతో అయితే షుగర్ని తీసుకున్నాం అదే కప్పుతో శనగపిండిని 2 కప్పులు తీసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించి బాండి పెట్టి నెయ్యి నూనె సమానంగా తీసుకొని వేడైన తర్వాత జీడిపప్పు వేసుకొని వేయించుకొని పక్కకు తీసుకొని ఇందాక పక్కన పెట్టుకున్న శనగపిండిని చల్లించుకొని ఈ నెయ్యి నూనె కలిపిన మిశ్రమంలోకి వేసుకొని పచ్చివాసన పోయే విధంగా 1 నుంచి 15 నిమిషాల వరకు మంచిగా కలిపెట్టుకుంటూ ఉండండి. ఇది 15 నిమిషాల తర్వాత వేగిపోయి మంచిగా రోస్ట్గా అయిపోయి ఒక స్మెల్ అయితే వచ్చింది. ఆ రోస్టెడ్ స్మెల్ వచ్చిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టిన షుగర్ పౌడర్ని కూడా దీంట్లోకి వేసేసి షుగర్ పౌడర్ అలాగే ఆ మిశ్రమం కూడా మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా ఒక 6 నిమిషాల పాటు కలిపేసేసుకోండి. 6 నిమిషాల తర్వాత దీన్ని ఇలా పొడి పొడిగా అవనిచ్చుకోవాలి. ఇలా అయిన తర్వాత దీంట్లోకి నెయ్యి ఆయిల్ని కలిపిన మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మంచిగా కలిపెట్టేసుకోవాలి. మనకి లడ్డు కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం చేతికి ముద్ద తీసుకుని చుట్టేటప్పుడు లడ్డు కరెక్ట్గా వచ్చేంత వరకు మనమైతే దీన్ని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇంకొక 3 నిమిషాల పాటు మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 20 నిమిషాల పాటు రూమ్ టెంపరేచర్లోకి వచ్చే వరకు చల్లారి పెట్టేసుకొని చక్కగా మీకు నచ్చిన సైజులో లడ్డూలు చుట్టేసుకొని పైన జీడిపప్పు పెట్టుకుంటే నోట్లో వేసుకోగానే కరిగిపోయే తొక్కుడు లడ్డు అయితే రెడీ అయిపోయిందండి. ఇంకెందుకు ఆలస్యం, టేస్టింగ్ టైం. నోట్లో వేసుకోగానే కరిగిపోయే తొక్కుడు లడ్డు అయితే టేస్ట్ చేసేస్తున్నాను. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు తక్కువ ఆయిల్తో దొండకాయ ఫ్రైని అయితే నా స్టైల్లో చూపించబోతున్నాను. ఒక్క స్పూను కర్రీతో అన్నం మొత్తం కూడా తినేయచ్చండి. అంత చక్కగా కలిసిపోతుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. రండి మీకు కూడా చూపించేస్తా. ముందుగా అయితే అరకిలో దొండకాయలు శుభ్రంగా వాష్ చేసి చిన్నగా కట్ చేసుకొని గిన్నెలోకి వేసుకున్నాను. దీంట్లో కొంచెం ఉప్పు వేసి ఇలా చేతి అయితే పిసికేసానండి. దీంట్లో నుంచి వాటర్ అంతా కూడా ఇలా బయటకు రావాలి. అప్పుడైతే త్వరగా అయితే కర్రీ అయితే మగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు చూసారు కదా, దగ్గర దగ్గర నేను ఒక 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి ఆవాలు, సాయిపప్పు, జీలకర్ర వేసి వేగుతుండగా వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకోండి. దీంట్లోకి అయితే వెల్లుల్లిపాయ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసి మంచిగా రోస్ట్ అవ్వనివ్వండి. ఇలా రోస్ట్ అయిన తర్వాత దొండకాయలని ఇలాగా పిండేయాలి. వాటర్ అంతా కూడా గిన్నెలో ఉండిపోవాలండి. ఇలా గట్టిగా పిండి వేస్తే ఏంటంటే మనకి త్వరగా మగ్గిపోతుంది, ఎక్కువ టైం పట్టదు, అలాగే ఆయిల్ కూడా తక్కువ పట్టిద్ది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇదివరకు దొండకాయలు కట్ చేయాలంటే నా నెయిల్స్ పాడైపోతాయి మమ్మీ, నేనైతే కట్ చేయనని మా అమ్మతో గొడవ పెట్టుకునేదాన్ని. ఎందుకంటే అంత జిగురు ఉండేది. ఇప్పుడు ఎన్ని దొండకాయలు కట్ చేసినా సరే కొంచెం కూడా జిగురు అనేది ఉండట్లేదండి. అలా అయిపోయిందనమాట. అన్నీ కూడా మెడిసిన్తో పండిస్తున్నారు కదా. ఎగ్జాక్ట్గా 10 మినిట్స్కి అయితే మంచిగా దొండకాయలు అయితే ఫ్రై అయిపోయాయండి. మూత పెట్టేసి మగ్గిచ్చేసుకున్న తర్వాత కొంచెం కారం అలాగే చిటికెడు పసుపు కూడా వేసి కలిపెట్టేసుకోవాలి. ఆల్రెడీ సాల్ట్ వేసి మనం దొండకాయల్లో ఉన్న వాటర్ని తీసేసాం కాబట్టి మొత్తాన్ని కలిపెట్టుకొని వేయించుకొని స్టవ్ ఆఫ్ చేస్తే దొండకాయ ఫ్రై రెడీ. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పొట్లకాయతో ఈ రకంగా ఎప్పుడైనా చేశారా? ఒక్కసారి చేయండి. నేనైతే ఫస్ట్ టైం చేసి మా పిల్లలకి పెడితే పెద్దోడు చిన్నోడు ఇద్దరు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి. అంత కమ్మగా ఉంది. ముందుగా అయితే లేతగా ఉన్న పొట్లకాయల్ని 2 అయితే తీసుకొని ఇలాగ మజ్జికి కట్ చేసి లోపల ఉన్న పొట్టుని తీసేసేయాలి. పక్కన పెట్టేసి దీన్ని 2-3 సార్లు నీట్గా వాష్ చేయాలి. వాష్ చేసిన తర్వాత ఇలా సన్నగా నేనైతే నాకు చిన్నగా ఉండాలండి. ఆనియన్స్ ఎలా అయితే చిన్నగా కట్ చేసుకుంటామో అలాగైతే ఉండాలి అని చెప్పి నేనైతే సన్నగా కట్ చేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు ఎలా అయినా కట్ చేసుకోండి. ఇలా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి బాండి పెట్టి కొంచెం ఆయిల్ అనేది వేసుకొని దీంట్లోకి ఒక 4 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోండి. కొంచెం ఆవాలు, కొంచెం సాయిపప్పు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు పెట్టేసుకోవాలి. ఇది మొత్తం కూడా ఫ్రై అవనిచ్చిన తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పొట్లకాయని, ఆ ముక్కల్ని కూడా యాడ్ చేసేసి మంచిగా 1-2 సార్లు కలపెట్టుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మగ్గుతూ ఉండగా మూత ఓపెన్ చేసి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసేసి మరొక్కసారి కలిపి
చక్కగా సాల్ట్ అంతా ముక్కలకు పట్టే విధంగా కలిపేసి మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు పొట్లకాయ కలర్ చేంజ్ అయ్యి పట్టుకోగానే మెత్తగా కుక్ అయ్యే విధంగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా కారాన్ని కొంచెం పసుపుని కూడా వేసేసుకొని మంచిగా కలిపెట్టేసేయాలి. ఇలా మొత్తం కర్రీ అంతా కలర్ చేంజ్ అయిన తర్వాత మూత పెట్టేసి ఇంకొక 2 నిమిషాల పాటు మగ్గిచ్చేసుకున్న తర్వాత చిక్కటి టీ గ్లాసు పాలనైతే యాడ్ చేసుకొని మంచిగా కలిపెట్టేసి మూత పెట్టేసి ఎగ్జాక్ట్గా 3 నుంచి 4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టుకుంటే ఎంతో టేస్టీగా అండ్ కమ్మగా ఉండి పిల్లలు సైతం కూడా చక్కగా తినేస్తారండి. పొట్లకాయ పాలు పోసిన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఒక్కసారి ట్రై చేయకపోతే ట్రై చేయండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా పెద్దోడు నోటిలో ముద్ద పెట్టుకోగానే సూపర్ మమ్మీ చాలా బాగా చేసావని చెప్పి చాలా మెచ్చేసుకున్నాడండి నన్ను. మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చింది. ఈ రెసిపీని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. కుక్కర్ గిన్నెని తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల కమ్మటి నెయ్యిని శనగ నూనె యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ షాజీరా 4-5 దాల్చిన చెక్క ముక్కలను వేసుకొని మంచిగా వేయించుకున్నాక ఒక 2 ఆనియన్స్ని కట్ చేసి వేసుకోండి. 4 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు, ఒక క్యారెట్, 3 బంగాళదుంపలు వీటన్నిటిని కట్ చేసి యాడ్ చేసుకోండి. ఈ రెసిపీలోకి ముఖ్యంగా పొటాటో అనేది కొంచెం ఎక్కువగా ఉండాలి. నచ్చలేదు అనుకుంటే కొంచెం తగ్గించి యాడ్ చేసుకోండి. వీటిని 5 నిమిషాల పాటు మంచిగా మగ్గిచ్చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న 1.5 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లిపాయ పేస్ట్ని వేసుకొని అది కూడా మంచిగా కలిపెట్టేసి పచ్చివాసన పోయే విధంగా మంచిగా వేయించేసుకోవాలి. ఇది వేగిన తర్వాత టీ తాగే కప్పుతో 1 కప్పు వరకు పెసరపప్పుని తీసుకొని కడిగేసి దీంట్లోకి యాడ్ చేసేసి మంచిగా కలిపెట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 కట్ట పుదీనా, కొంచెం కొత్తిమీరని కూడా వేసేసి మంచిగా కలిపెట్టేసుకోవాలి. అలాగే దీంట్లోకి బియ్యాన్ని నేనైతే 1 గిన్నె నిండా తీసుకున్నానండి. దేనికైనా ఒక మెజర్మెంట్ అనేది గిన్నె తీసుకోండి మీరు. నేనైతే ఈ గిన్నె తీసుకున్నాను. ఇదే గిన్నెతో 2 గిన్నెలు వాటర్ కూడా యాడ్ చేశాను. సేమ్ గిన్నెతో బియ్యం, సేమ్ గిన్నెతో 2 గిన్నెలు వాటర్ని అయితే యాడ్ చేశాను. దీన్ని మంచిగా కలిపెట్టేసి రుచికి సరిపడా కల్లుప్పుని వేసేసి ఫైనల్గా దీంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ దాకా మిరియాల పౌడర్ని కూడా యాడ్ చేసేయాలి. అంతేనండి. దీన్ని మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ పాటు మనం కుక్ చేసేసుకోవాలి. అంతే. 20 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఎంతో కమ్మటి స్మెల్తో ఈ యొక్క ఎమ్మి టేస్టీ కిచిడి అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంది. దీన్ని మీరు కర్రీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ప్లెయిన్ దాల్చాతో అయినా ట్రై చేస్తే సూపర్ అంటే సూపర్ ఉంది. ఈ దాల్చా రెసిపీ మీకు కావాలంటే కామెంట్ చేయండి. ఈ రెండింటి కాంబినేషన్ అయితే సూపర్ ఉంది. మా ఇంట్లో అందరూ మెచ్చుకున్నారు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. హలో అందరికీ, ఈ రెసిపీ చేసేటప్పుడు ఎంత ఎగ్జైటింగ్గా ఉన్నానో కానీ లాస్ట్లోకి వచ్చేసరికి అంత డిసప్పాయింట్ అయ్యాను. దేనికి అనేది నేను లాస్ట్లో చెప్తాను. వీడియో మొత్తం చూసేయండి. కాచి చల్లార్చిన పాలని ఒక 2 గ్లాసులు, 1/2 కప్పు షుగరు, 5-6 టేబుల్ స్పూన్లు బాదం పౌడరు, అలాగే కట్ చేసుకున్న బాదం ముక్కలు వీటన్నిటిని కలిపెట్టేసి ఫ్రిడ్జ్లో 1/2 అవర్ పెట్టండి. 1 గ్లాస్ తీసుకొని సబ్జా గింజల్ని నానబెట్టేసుకోండి. వాటర్ పోసి మంచిగా కలిపెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసరికి ఒక గిన్నె తీసుకొని దీంట్లోకి నేనైతే జల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు ఒక కంపెనీ నేమ్ చూపిస్తున్నాను చూడండి. ఇదైతే అస్సలు తీసుకోవద్దండి. వరస్ట్గా ఉందనమాట. ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చండాలంగా ఉంది. మీరు కనుక జల్లీని కనుక ట్రై చేయాలి అనుకుంటే అగర్ పౌడర్ అని చెప్పి మోడర్న్ సూపర్ మార్కెట్లో అమ్ముతారు. అదైతే ట్రై చేయండి. రెసిపీ చేసే వరకు కూడా తెలీదు ఇంత చండాలంగా ఉంటుందని. నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యానండి. ఇది ఇలాగ జల్లీ పౌడర్ వాటర్లో కలిపేసి వేసేసేయాలి. ఏ కంపెనీదైనా సరే అంతేనండి. కానీ నాకు తెలిసినంత మటుకి రివ్యూస్ ఎక్కువ అగర్ పౌడర్కి ఉంది. నేను అడిగినప్పుడు అది లేదని చెప్పి ఇది తీసుకున్నాను. ఇలా మరిగిన తర్వాత కొంచెం వేడిగా ఉన్నప్పుడే దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఒక 1/2 నిమ్మ చెక్కను పిండేసి ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు బాండీ పెట్టి 2 గుప్పెళ్ళు సేమియాని రోస్ట్గా వేయించుకున్న తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ని పోసి మనం సేమియా ఉప్మా చేసుకునేటప్పుడు ఎలా అయితే కుక్ చేసుకుంటామో మనకి సేమియా పట్టుకున్నప్పుడు మెత్తగా ఉండాలి. అలా కుక్ చేసుకుంటాం కదా. కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా ఆరనివ్వండి. 2 గంటల తర్వాత జల్లీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కట్ చేస్తుంటే నార్మల్గా అగర్ జల్లీ అయితే చాలా నీట్గా వస్తుంది. ఇది కట్ అవ్వట్లేదు. అలాగే టేస్ట్ వచ్చేసరికి స్మెల్ కానీ చండాలంగా ఉంది అండి. మనకి తెలియదు కదా. మొత్తం రెసిపీ అంతా చేసిన తర్వాత తాగానమాట. టోటల్గా రెసిపీ బాగుంది కానీ ఆ యొక్క జల్లీ మూలంగా రెసిపీ అనేది కొంచెం ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇప్పించలేదండి. హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు సూపర్ రెసిపీని
పరిచయం చేయబోతున్నాను. ఒకటి పప్పు కాంబినేషన్, ఒకటి పెరుగన్నం కాంబినేషన్. సూపర్ ఉంటుంది ఈ రెండిటి కాంబినేషన్. దీంట్లోకి ఏం యూస్ చేశాను అంటే మామిడి అల్లం. మామిడి అల్లం ఎంతమందికి తెలుసండి? నేను ఒక 1/2 కేజీ మామిడి అల్లాన్ని కడిగి ప్లేట్లో పెట్టి ఒక 1 డే పాటు ఎండనిచ్చేసాను. ఎండిన తర్వాత దీనిపైన ఉన్న పీలును మొత్తం తీస్తుంటే స్మెల్ అయితే అప్పుడే చెట్టుకు కాసిన లేత మామిడి పండుని తుంచితే ఏ వాసన అయితే వస్తుందో ఆ వాసన అయితే ఈ మామిడి అల్లానికి వస్తుందండి. దీన్ని మీరు వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. లేదు అనుకుంటే మీరైతే తురిమేసుకోవచ్చు. నేనైతే పంట కింద ఇలా ముక్క తగిలినప్పుడు బాగుంటుందని నేనైతే సన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని నేను 2 విధాలుగా చూపిస్తున్నాను మీకు. ఒక సగమేమో ఈ చీసాలో వేసాను, మిగతా సగం ఒక ప్లాస్టిక్ కంటైనర్లో వేసుకున్నాను. ఇప్పుడు ఈ 2 ఐటమ్స్కి 10 నిమ్మకాయలు అయితే సరిపోతాయి. ఇప్పుడు నేను దీంట్లోకి లేతగా ఉన్న పచ్చిమిర్చిని కూడా సన్నగా చీలిక చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ చీలికల్ని హాఫ్ మామిడాలంలో యాడ్ చేసుకొని ఒక 5 నిమ్మకాయలను కట్ చేసి ఈ పచ్చిమిర్చి మామిడాలం వేసిన మిశ్రమంలోకి ఉప్పును కూడా యాడ్ చేసి నిమ్మరసాన్ని కూడా నేను పిండేసుకుంటున్నానండి. ఇదొక మెథడ్. ఇది వచ్చేసరికి చెప్పాను కదా, నోరు బాగోలేనప్పుడు కానీ, లేదు ఏదైనా పుల్లగా తినాలి అనుకున్నా, లేదు అనుకుంటే పప్పు అన్నంలోకి పెరుగన్నంలోకి చాలా బాగుంటుంది అదనమాట. ఇదొక రకం రెసిపీ. ఇంకోటి వచ్చేసేసరికి ప్లేన్ అనమాట. ప్లేన్ మామిడాలంలోకి వేయించుకున్న వాముని ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, నిమ్మరసాన్ని కూడా పిండేసుకొని షేక్ చేసేస్తే ఈ రెసిపీ కూడా రెడీ అయిపోయింది. ఈ 2 రెసిపీలు కూడా మా అత్తగారు ఇంటికి వచ్చాకే నాకైతే తెలిసిందండి. చాలా బాగుంటుంది అనమాట. డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి. ఆల్రెడీ ఎంతమంది ట్రై చేసి ఉన్నారో కామెంట్ చేయండి. ట్రై చేయని వాళ్ళు డెఫినెట్లీ ట్రై చేయండి. డిఫరెంట్ టేస్ట్ అనేది మీకు కూడా అనిపిస్తుంది అనమాట. ఫీల్ ఈజ్ వెరీ గుడ్. నాకైతే బాగా నచ్చాయి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్.